వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా టీమ్ స్టూడియో. ఈరోజు మనం చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామగడ్డల్ని బాగా 2-3 సార్లు కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించి ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టొమాటోస్ 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు దబ్బర పెట్టుకొని ఇందులో ఆవాలు, చిటికెడు మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసేయాలి. వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు కూడా వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ టమాటా ముక్కలన్నీ ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి, కారం అనేది మీరు ఎలా తింటారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ చామగడ్డలన్నీ వేసేసి ఈ నానబెట్టుకున్న చింతపండుని బాగా చేతితో స్మాష్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసేయండి. అందులోనే ఇంకో కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే వేసేసుకొని ఈ చామగడ్డలు అనేవి విరగకుండా నెమ్మదిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గరగా అయ్యే వరకు, చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి ఆల్రెడీ వేసేసాం కాబట్టి జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.